కఠినంగా వ్యవహరించినటువంటి యోసేపు మనసు వెనుక ఎంత కనికరం ఉందో చూడండి. కఠినాత్ముడు అని అనుకున్న వీళ్ళందరూ కూడా ఈరోజు ప్రధానమంత్రితో కలిసి భోంచేస్తున్నారు. ఎవరైతే బాధించారో, వేధించారో, ఎవరైతే గాయపరిచారో, ఎవరైతే అమ్మేశారో వాళ్ళందరూ వచ్చి యోసేపు ఎదుట సాష్టాంగపడ్డారు. ఆ తర్వాత బహు అద్భుతమైనటువంటి టర్నింగ్ పాయింట్ ఉంది. ఇంతకీ బెన్యామీను తిరిగి వెళ్ళాడా, లేకపోతే యోసేపు బెన్యామీనుని అక్కడ ఉంచేసుకున్నాడా? అసలు ఏం జరగబోతుంది? ఇంతటితో కథ ముగుస్తుందా, లేకపోతే కథ మలుపు తిరుగుతుందా? అద్భుతమైన మలుపులతో యోసేపు తన సహోదరుల యొక్క బాగును కోరి ఏ విధంగా వారిని పరీక్షించాడో, పరిశీలించాడో, అంతేకాకుండా పరివర్తన తీసుకొచ్చాడో, ఆ తరువాత ఏ విధంగా తన కుటుంబం అంతటినీ కూడా పోషించాడో, అద్భుతమైన సందేశం, అలాగే అద్భుతమైన దృశ్యం. కాబట్టి ఒకరు మిస్ కాకండి, కుటుంబంగా రంగండి, బంధుమిత్రులను కూడా ఆహ్వానించండి. ప్రతి ఆదివారం 6 గంటలకు, 10 గంటలకు, అలాగే సాయంత్రం 6 గంటలకు. స్థలం కల్వరి టెంపుల్ ప్రాంగణం, ఆటో నగర్ దగ్గర, బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం.